తెలుగు బుల్లితెరపై మంచి ఆదరణ సొంతం చేసుకున్న బిగ్ బాస్ ఇటీవల 7వ సీజన్ పూర్తి చేసుకుని త్వరలోనే 8వ సీజన్ ప్రసారం కావటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 7వ సీజన్లో భాగంగా పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఒక కామన్ మ్యాన్గా హౌస్లోకి అడుగుపెట్టిన ఈయన విజేతగా బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో నటి షకీలా కూడా పాల్గొని సందడి చేశారు. అయితే ఈమె హౌస్లోకి వెళ్లిన 2వ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా ఇలా కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం నాకు ప్రియాంక, దామిని, సందీప్ మాస్టర్, అమర్ మాత్రమే నిజాయితీ గల వారనిపించిందని తెలిపారు. ఇక శివాజీ గారు న్యూట్రల్గా ఉంటారని తెలియజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ గురించి షకీలా మాట్లాడిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. పల్లవి ప్రశాంత్కు కళ్ళు నెత్తికెక్కాయి. తను అందరూ అనుకున్నంత మంచివాడు కాదని ఈమె తెలియజేశారు. సీనియర్ సెలబ్రిటీలు ముందు ఉన్నా కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడని తెలిపారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం వల్ల ఎవరికీ పెద్దగా ప్రయోజనం లేదు. నేను ఈ కార్యక్రమానికి పేమెంట్ ఇస్తేనే వెళ్ళి వచ్చానని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం వల్ల కేవలం నాగార్జున గారికి మాత్రమే లాభమని తెలిపారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ సెట్ ఉంటుంది. అంతేకాకుండా ఆయనే హోస్టుగా వ్యవహరిస్తారు కనుక అతనికి మాత్రమే లాభం ఉంది అంటూ షకీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.